అనంతపురం నగరంలోని ఆర్డిటి ఎకాలజీ సెంటర్లో అనంతపురం జిల్లా శాఖ అభ్యుదయ రచయితల సంఘం అరసం ఆధ్వర్యంలో అభ్యుదయ రచయితల సంఘం 90 ఏళ్ల సాహిత్య ప్రస్థానంపై సదస్సు, అలాగే అరసం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బి. ఈశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరగగా, భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు పెనుకొండ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్పాలెం చంద్రశేఖర్ రెడ్డి, విమల శాంతి సాహితీ సామాజిక సేవా సమితి అధ్యక్షులు శాంతి నారాయణ, స్పందన అనంత కవుల వేదిక అధ్యక్షులు రాజారాం గౌరవ అతిథులుగా హాజరై అభ్యుదయ సాహిత్యం, రచయితల సామాజిక బాధ్యతపై లోతైన ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమానికి అరసం ప్రధాన కార్యదర్శి డాక్టర్ తన్నీరు నాగేంద్ర ఆహ్వానం, నిర్వహణ బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, అరసం సంస్థ గత 90 ఏళ్లుగా ప్రజాసమస్యలను, సామాజిక అసమానతలను, దోపిడీ వ్యవస్థలను వారి సాహిత్యం ద్వారా ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం నింపిందని వివరించారు. కవులు, రచయితలు రచించిన పలు పుస్తకాలపై సమీక్షాత్మక ప్రసంగాలు నిర్వహించడంతో పాటు విశాఖపట్నంకి చెందిన బసుపోతన రచించిన మనిషి జాడను వెతుక్కుంటూ కవితా సంపుటి పుస్తకావిష్కరణ జరిగింది. సమాజాన్ని సరిదిద్దే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందని, కవులు, కళాకారులు తమ కళాన్ని ప్రజల పక్షాన నిలబెట్టాల్సిన బాధ్యత ఉందని వక్తలు పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన అరసం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘ చర్చ జరిపి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో అరసం ద్వారా తెలుగు రాష్ట్రాలలో ప్రాథమిక భాష నుంచి బోధన భాష వరకు తెలుగు భాష ఉండాలని, దాని స్థానంలో హిందీ భాషను ప్రతిఘటించాలని, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులను ప్రకటించే సమయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యాన్ని వ్యతిరేకించాలని తీర్మానించారు. అదేవిధంగా రచయితలు, కవులకు శిక్షణ తరగతులు, యువతలో సాహిత్యంపై ఆసక్తి పెంపొందించే కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే అభ్యుదయ సాహిత్య సృష్టిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అరసం కార్యవర్గ సభ్యులు కడప ఈశ్వర్ రెడ్డి, మోహన్, ఉప్పరిపాటి వెంకటేశులు, చెట్ల ఈరన్న, తరిమెల అమర్నాథ్ రెడ్డి, మధురశ్రీ, అనితమ్మ, వరలక్ష్మి, యమున, విద్యావతి, కుంచె లక్ష్మీనారాయణ, ఆనంద్, శివశంకర్, సీతారాం ప్రసాద్, సుబ్బరాజు, సింగారం, ఏలూరు యంగన్న, ప్రహల్లాద, మధుసూదన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శేషగిరి రాయుడు, కొత్తపల్లి సురేష్, వన్నప్ప, గోసల నారాయణస్వామి రచయితలు, కవులు, మేధావులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఇవాళ అనంతపురంలో 90 ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యం మీద ఒక పెద్ద సదస్సు నిర్వహించింది. ఈ సదస్సును అనంతపురం జిల్లా అరసం శాఖ బాధ్యత తీసుకొని నిర్వహించింది. ఈ సమావేశానికి అరసం జాతీయ రాష్ట్ర నాయకులంతా వచ్చారు. 1933 నుంచి ఈరోజు దాకా అభ్యుదయ సాహిత్యం ఏ సామాజిక పరిణామాలలో ఎలా అభివృద్ధి చెందిందో ఈరోజు సమీక్షించుకున్నాం. అభ్యుదయ సాహిత్యం అంటే ప్రజలను గురించిన సాహిత్యం అని, ప్రశ్నించే సాహిత్యం అని, పీడింపబడే ప్రజల వైపు నిలబడ్డ సాహిత్యం అని వక్తలంతా వక్కాణించారు. ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. ఇందులో భవిష్యత్ కార్యక్రమాలను రూపకల్పన చేసుకుంటారు. అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యాన ఈరోజు ఇక్కడ అభ్యుదయ రచయితల సంఘం 90వ వార్షికోత్సవాలు, అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని గురించిన ప్రసంగాలు ఏర్పాటు చేయటం జరిగింది. అఖిల భారత అభ్యుదయ సంఘం 1936లో ఏర్పడింది. ఈ సంవత్సరానికి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అరసం 90వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగమే ఈరోజు అనంతపురంలో జరుగుతున్న కార్యక్రమం. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం హిందీలో ప్రగతిశీల లేఖక సంఘం అనే పేరుతో, ఆంగ్లంలో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అనే పేరుతో వ్యవహరిస్తుంది. భారతదేశంలోని అన్ని భాషలకి, అన్ని ప్రాంతాలకి, అలాగే అన్ని రాష్ట్రాలలో సభ్యత్వం కలిగి శాఖలు కలిగిన శక్తి అభ్యుదయ రచయితల సంఘానికి ఉంది. అన్ని భాషలు సంబంధించిన
అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సభ్యులు విస్తృతంగా మన అభ్యుదయ సంఘంలో ఉండి కృషి చేస్తున్నారు. అలాగే ఈ 90 ఏళ్లుగా తెలుగునాట అభ్యుదయ సాహిత్యోద్యమం అంటే ఒరియాడతో ప్రారంభమై శ్రీశ్రీతో ప్రజ్వరిల్లిన తెలుగు సాహిత్యం గురించి కూడా ఈరోజు రాజపాళెం గారు ఒక మంచి ప్రసంగం చేశారు. అభ్యుదయ సంఘం ఒక నిబద్ధతతో కొనసాగుతుందని, మార్క్సిజం స్ఫూర్తితో ముందుకు వెళుతూ ఉందని, అభ్యుదయ రచయితల సంఘానికి కానీ అభ్యుదయ సాహితీవేత్తలకు కానీ ఈరోజు గొప్ప ప్రాచుర్యం లభించింది. తెలుగునాట అరసం అనే చిన్న నామధేయంతో తెలుగు సమాజంలో అరసం మమేకమై కొనసాగుతుందని చెప్పి ప్రసంగంలో వారు తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో అనేక తీర్మానాలు చేయటం జరిగింది. ముఖ్యంగా తెలుగు భాషను పరిరక్షించుకోవాలని, హిందీ భాషను రుద్దాలనే ప్రయత్నాలను ప్రతిఘటించాలని ఒక తీర్మానం ఆమోదం పొందింది. అట్లాగే ప్రాథమిక విద్య దశ నుంచి తెలుగునాట బోధనా భాషగా ఉండాలని చెప్పి, అలాగే ప్రచార భాషగా, ప్రసార భాషగా, పాలక భాషగా ఉండాలని కూడా అభ్యుదయ సంఘం కోర్టు తీర్మానించింది. మరొక ముఖ్యమైన తీర్మానం ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులను ప్రకటించబోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ బహుమతుల ప్రకటనని నిలిపివేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎన్నో సంవత్సరాల 1954 ఆవిర్భావం అయిన తర్వాత ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన శక్తివంతమైన సంస్థగా ముందుకు నడుస్తూ ఉంది. దాన్ని అలాగే కొనసాగించాలని, ప్రభుత్వ జోక్యం, ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని చెప్పి అభ్యుదయ సంఘం తీర్మానించింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, అన్ని భాషలకి కేంద్ర సాహిత్య అకాడమీ ఎలా ఇప్పుడు వరకు సహకారం అందించిందో, ఎలా ప్రజాస్వామ్యయుతంగా నడిచిందో అలాగా కొనసాగే పరిస్థితిని ఉంచాలని చెప్పి అభ్యుదయ సంఘం తన కార్యవర్గ సమావేశంలో తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తరఫున, జిల్లా శాఖ తరఫున ఒక మంచి కార్యక్రమం జరగడం చాలా ఆనందమైనటువంటి విషయము. అరసం ఈ దేశ సామాజిక పరిణామంలో, సామాజిక వికాసంలో గొప్ప పాత్రను వహించింది. అరసం ఏర్పడిన తర్వాతనే చాలామంది రచయితలు ఈ ఆధునిక భావజాలాన్ని వంటపట్టించుకొని సమాజాన్ని చూస్తూ, తన చుట్టూ ఉన్న జీవితాన్ని చూస్తూ సమాజ వికాసం కోసం రచనలు చేపట్టడం జరిగింది. అది ఒక గొప్ప పరిణామం. అరసం అనేది భావజాల రీత్యా ఆధునిక భావజాలం. ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయ భావాలకు విరుద్ధంగా, ఏ రాజుల కథలో, రాణుల కథలో, పెద్ద వాళ్ళ కథలో కాకుండా సమకాలంలో తన సమాజంలో ఉండే సామాన్య ప్రజానీకం యొక్క జీవితాల్ని కథా వస్తువులుగా తీసుకొని, వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధల్ని కథా వస్తువులుగా తీసుకొని, కవితా వస్తువులుగా తీసుకొని కావ్య రచనకు, కథా రచనకు, నవలా రచనకు పూనుకోవడము. ఆ పూనుకోవడానికి ప్రేరణ కలిగించింది అభ్యుదయ రచయితల సంఘము. అందులో ఎలాంటి వ్యతిరేకత ఎవరికీ లేదు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అరసం ఇచ్చిన స్ఫూర్తి చాలా మహోదాత్తమైంది. 1974 ఆ ప్రాంతం నుంచే కమ్యూనిజం భావజాలం, ప్రజాస్వామిక భావజాలం, అభ్యుదయ భావజాలం ఈ సాహిత్య ప్రయాణికంలో, ముఖ్యంగా ఇక్కడ రచయితల్లో, కవుల్లో కలిగించడానికి ప్రయత్నం చేసింది. ఇటీవల కాలంలో ఏ కవి కలం పట్టినా సమాజాన్ని చూడకుండా, సామాజిక
సమస్యల్ని గుర్తించకుండా కథ కానీ కవిత్వం కానీ రాసే పొజిషన్ లేదు, రాయలేడు. దాన్ని పక్కన పెట్టి, సమాజాన్ని పక్కన పెట్టి, సామాజిక సమస్యల్ని పక్కన పెట్టి ఇవద్దు ఏ రచయిత రచనలు చేయలేడు. దానికి ఆ స్థాయికి సమాజం రచయితలు ఎదిగినారంటే దానికి మొత్తం కారణం అభ్యుదయ రచయితల సంఘమే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు ఆర్డిటి ఎకాలజీ సెంటర్లో అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం శాఖ ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నది. అభ్యుదయ రచయితలు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి రావడము, ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో మహాసభలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరుగుతుంది. అభ్యుదయ రచయితల సంఘం యొక్క ముఖ్య ఉద్దేశము ఇది మార్క్సిస్టు లెనినిస్టు ప్రభావితమై అణగారిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము పేదలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు వారి యొక్క సమస్యలను లేవనెత్తుతూ కథలు, కవితలు, నవలలు రాయడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడము అభ్యుదయ రచయితల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి సమావేశాలు నిర్వహించుకోవడం ద్వారా రచయితలను కూడా ప్రభావితులను చేసి రచయితలు తమ రచనలు చేయడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి దోహదం కలుగజేస్తుందనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ అభ్యుదయ రచయిత సమావేశము జరిగింది. మొదటి సెషన్లో అరసం 90 ఏళ్ల ప్రస్థానం అనే అంశం పైన డాక్టర్ రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి ప్రసంగం చేశారు. అలాగే అరసం అనేటువంటి అరసము అనంతపురం జిల్లా కవిత్వము అనే అంశం పైన డాక్టర్ రాజారాం గారు అమూల్యమైన ప్రసంగము ఇచ్చారు. మరి అట్లాగే గుంటూరు నుంచి వచ్చినటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు అరసం అభ్యుదయ ప్రస్థానం అనే పేరుతో ఆయన ప్రసంగాన్ని పాఠాన్ని సభికులకు వివరించారు. ఇక్కడ వివరించిన తర్వాత చాలామంది చాలా సంతోషపడ్డారు. కదలకుండా వచ్చినప్పటి నుంచి భోజన విరామం వరకు కూడా శ్రద్ధగా వినడం చూస్తుంటే నిజంగా ఈ ప్రసంగాలు వారిని చాలా ఆకట్టుకున్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఇటువంటి ప్రసంగాలు ముఖ్యంగా ఇది రచయితలకు చాలా అవగాహన సదస్సులు జరగాలి. రచయితలకు అవగాహన చాలా కలిగించాలి. ఎందుకంటే మార్క్సిస్ట్ ఓరియంటేషన్ లేకుండా పేదల పట్ల, బీదల పట్ల, మరి అణగారిన వర్గాల పట్ల వాళ్ళ యొక్క దృక్పథం అనేది తెలుసుకోకుండా రచనలు చేస్తే అవి సరైన రచనలు కావు. కాబట్టి వారికి అవగాహన కలిగించేదానికి కొన్ని క్లాసులు కూడా పెడితే బాగుంటుంది, ఒక 3 రోజుల క్లాసులు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మాకు కలిగింది. ఈరోజు జరిగినటువంటి సమావేశంలో రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి ఉపన్యాసము చాలా మిక్కిలి ఉపయోగకరమైంది. అయితే సమయము తక్కువ ఉండడం వల్ల అనేక విషయాలు ప్రస్తావించలేకపోయినారు. కాబట్టి భవిష్యత్తులో మరికొన్ని రోజుల పాటు నిర్వహణలో దాన్ని పూర్తి చేయడానికి మేము సహకరిస్తాము. అభ్యుదయ రచయితల సంఘం అనంతపురం శాఖ తన్నీరు నాగేంద్ర ప్రధాన కార్యదర్శి, అలాగే కొందరు సాహితీ మిత్రులు, చెట్ల వీరన్న మరియు కొందరు మిత్రులు అందరూ కలిసి ఈ సభ నిర్వహించడంలో తోడ్పడ్డారు. మాకు ఈ ప్రాంగణాన్ని ఇచ్చి మాకు సహకరించినటువంటి ఆర్డిటి ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి గారికి, అలాగే సుదూర ప్రాంతం ఇచ్చేసినటువంటి పెనుగొండ లక్ష్మణ, వల్లూరి శివప్రసాద్ గారు, ఆనంద్ తదితర రచయిత మిత్రులు అందరికీ కూడా అనంతపురం జిల్లా శాఖ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ఏలూరు ఎంగన్నాను, కవిని, పద్య కవిని. ఈరోజు మన అనంతపురంలో అభ్యుదయ కవుల అద్భుతమైన వేదిక నిర్వహించడం ఆనందదాయకం. నిజంగా 90 ఏళ్ల అభ్యుదయ కవిత ప్రస్థానంలో మన అనంత కూడా సరైనటువంటి స్థానాన్ని సుస్థిరం చేసుకుందని వక్తల ద్వారా తెలిసినప్పుడు చాలా ఆనందమైంది. ఈ అనంతపురం కవులు నిజంగా అనంతమైన కవులు, అనంత అభ్యుదయ కవులు అని మనం ఎంతో గర్వపడాలి. ఈ దినము ఆర్డిటి ఎకాలజీ సెంటర్లో అరసం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఈ సమావేశానికి అధ్యక్షులుగా అనంతపురం అరసం అధ్యక్షులు ఈశ్వరెడ్డి గారు అధ్యక్షత వహించారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా జాతీయ అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మణ గారు, శివప్రసాద్ గారు, రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ గారు హాజరైనారు. ఇంతవరకు
ఈ రాష్ట్ర మహాసభ అనేది విజయవాడలోనో లేకపోతే హైదరాబాద్లోనే జరగడం చూసాం, కానీ ఒక అనంతపూర్ జిల్లాలో ఇంత భారీగా ఇంత ఆనందకరమైనటువంటి వేదిక పైన ఈ అరసం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగడం చాలా సంతోషకరమైంది. చాలా తెలియనటువంటి అనేక రకమైనటువంటి విషయాలపైన వక్తలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా అరసం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని 2వ సెషన్లో చర్చించి దాన్ని అమలు చేయడానికి అరసం అనంతపురం శాఖ అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ సమావేశానికి ఇంతమంది గొప్ప సాహితీకారులు వచ్చి అనంతపూర్ వాతావరణంలో ఒక అద్భుతమైనటువంటి స్పందన కలగజేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున అనంతపురం రాష్ట్ర శాఖ అరసం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఈ 90 ఏండ్ల ఈ చరిత్రను ఇంత చక్కగా పెద్దలు విడమర్చి చెప్పడం అనేది చాలా అద్భుతమైన విషయము. ఇది ఇంకా అనంతపురంలో నడిబొడ్డున జరిగి ఉంటే మరికొంతమంది అభ్యుదయ రచయితల్ని, యువతని ప్రోత్సాహం కల్పించి వీళ్ళకందరికీ ఈ అభ్యుదయ రచయితల సంఘం అంటే ఏంటి, అరసం యొక్క ఆవశ్యకత ఏంటి, అరసం యొక్క ప్రాధాన్యత ఏంటి, దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యల పట్ల రచయితలు, కళాకారులు ఏ విధంగా స్పందించాలి అనే విషయం మీద అవగాహన వచ్చి ఉండేది. రేపటి తరానికి అరసం అనేది ఎంత అవసరం అనేదో ఈ సభ యొక్క నిరూపణ జరిగింది. ఇలాంటి సమావేశాలు చాలా ఇంకా జరిగి ఇప్పటి అనంత యువతనే కాదు, చాలా మెయిన్ యువత భ్రష్టు పట్టిపోతున్నారు, రకరకాల మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకందరికీ భౌతికవాదం పట్ల కానీ, ఈ దేశం యొక్క స్థితిగతుల పట్ల కానీ అవగాహన కలగాలంటే అరసం యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. ఈ 90 ఏళ్లలో పెద్ద వాళ్ళందరూ ఈ అరసానికి చేసిన సేవల్ని స్మరించుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ, వల్లూరు శివప్రసాద్ గారికి కానీ, అలాగే ఈశ్వర్ రెడ్డి గారికి కానీ, మన ఉప్పరపాటి వెంకటేశ్వర్ కానీ, మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 90 సంవత్సరాల అభ్యుదయ రచయితల సమాలోచన జరగడానికి ఇక్కడ వరకు అందరూ చాలా మంది రచయితలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చారు. సభ విజయవంతమైంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సమావేశాలు ఎన్నో జరగాలని కోరుకుంటున్నాం. నా పేరు జి యమునారాణి. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. అనంతపురం వేదికగా అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగడం, 90 ఏళ్ల అభ్యుదయ సాహిత్య చరిత్రను ఒకసారి పునరాలోచన చేసుకోవడం, నేటి పరిస్థితులకు అభ్యుదయ సాహిత్యం యొక్క ఆవశ్యకతను పెద్దవాళ్ళంతా ఈరోజు తెలియచెప్పటం నేటి వర్తమాన రచయితలకు మరియు యువతరానికి చాలా ముఖ్యమైన విషయాలను ఈ సందర్భంగా తెలియజేశారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయము. ఈ వేదికగా ముందు తరాలకు వీళ్ళు ఇచ్చినటువంటి సందేశాన్ని తీసుకొని మంచి అభ్యుదయ సాహిత్యం వస్తుందని ఆశిస్తున్నాను.